సార్ నీకు ఎదిరిపోయే ట్విస్ట్ చెప్తాను, రాసుకో. ఏంటది? ప్లీజ్ రా, వద్దురా. అవునా రే, మంత్రాలు రెడీయా? రెడీ మామ. పెట్టు మరి. వద్దురా. మా ఒక్క నిమిషం, 2 నిమిషాలు అక్షయ్. అయిపోయింది. ఎందుకురా ఇలా చేసావు? ఇప్పుడు చూద్దాం మనల్ని ఏ శక్తి విడదీస్తుందో. నేను ప్రెటీ టాలెంటెడ్, ఇంట్రెస్టింగ్ కూడా. కానీ నాలాగా ఎవరో కామన్గా ఉన్న వాళ్ళు దొరకడం ఎంత కష్టమో తెలుసా? బికాస్ నువ్వు రాంగ్ ప్లేస్లో సర్చ్ చేస్తున్నావు. మళ్ళీ నువ్వు నన్ను అడుగుతున్నావా? నీకు హ్యాపెన్ గురించి ఆల్రెడీ తెలుసు కదా, దాన్ని ఎందుకు ట్రై చేయట్లేదు? అరే అవును, హ్యాపెన్ కదా, అదెలా మర్చిపోయాను? సెల్ఫ్ అబ్సెషన్ కాబట్టి. షటప్. మరేంటి, ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ రియల్ లైఫ్ డేటింగ్. నీ బెస్ట్ ఫ్రెండ్ పార్ట్నర్ని కూడా హ్యాపెన్లోనే కలిసింది, నీ ఎక్స్ కూడా. కానీ నువ్వు పర్ఫెక్ట్గా వచ్చే వరకు ఇలానే చూస్తూ ఉంటానంటావు. యా అవును. వాట్ ఇఫ్ నువ్వు ఆల్రెడీ ఒక క్యూట్ పర్సన్ తో క్రాస్ పాత్స్ అయి ఉంటే? చెక్ చేయి. ఓకే అయితే చెక్ చేస్తాను. Step out, cross paths, and let real connections begin. Stop waiting for love to knock your door. Find it where life actually takes you. On Happen. ఇప్పుడు నీ కట్లిప్తున్నా, నువ్వు గొడవ చేయకూడదు, సరేనా? ఏంటి మామ అలా కొడుతుంది? కుర్చీకి చేతులు కట్టేసి మెడలో తాళి కట్టేస్తే ఏ అమ్మాయినా అలా కొడుతుంది. ఇటు తిరిగిందంటే కర్ర మనల్ని కూడా కొట్టేస్తుంది, మనం చంపైపోదాం. హే తప్పు మా, మన ఫ్రెండ్ అలా వదిలేసి వెళ్ళిపోకూడదు, సాయం చెయ్యాలరా మనిషి అన్నాక. కుర్చీ కట్టేస్తావరా నన్ను? వదిలేమని చెప్తున్నానా? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? చెప్తే వినిపించుకోవా? వద్దు వద్దని చెప్తున్నానా? మొగుడినప్పుడు అలా కొట్టకూడదు. అవునా? వీణి కదరా ఫస్ట్ మిమ్మల్ని తన్నారా? మీ వల్ల వాడు ఇలా తయారయ్యాడు. మీరే కదరా ఇదంతా చేసింది? మింగే నీ మంచి కోసమే చెప్తాను, చెప్తే వినిపించుకోవా? నాన్న కలిసి బిడ్డని చంపేస్తాడు. మావా భలే సాయం చేసావుగా. ఏయ్ నవ్వింది చాలు, ఇంటికెళ్ళి ఆయింట్మెంట్ రాసుకుందాం పదా. నిన్ను ఇలా కాదురా, నిన్ను థ్యాంక్స్. ఎందుకు ఇలా చేసావు? నీకేదైనా అయితే నేను తట్టుకోవాలనా? నువ్వు ఉంటుండగా అయినా నాకేమవుతుంది? ధృతి ఏమైంది? వచ్చేసాం మనం. పద. ఎక్కడికి? నాన్న వాళ్ళకి చెప్పేద్దాం, వాళ్ళు ఏదైనా సొల్యూషన్ ఆలోచిస్తారు. దీనికి మనం చేసింది కరెక్ట్ సొల్యూషన్. ఒక 1 month ఎవరికి చెప్పకుండా ఉండు, తర్వాత నేను మాట్లాడతాను. రే మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం రా. చూడు ధృతి, వాళ్ళ మూఢనమ్మకాలకి ఇదే కరెక్ట్. ఒక 48 days ఎవరికి చెప్పకుండా ఉండు, అప్పుడు నీకే అర్థమవుతుంది. 48 days ఎందుకు? అంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఏవైనా గండాలుంటే 48 days లోపే అవుతాయంట. అదే మండలం అని ఏదో అంటారంట కదా. సో 49th day
అమ్మా మామయ్య ముందు కూర్చొని మనకేం కాలేదని ప్రూవ్ చేసి 50th డే మన రిసెప్షన్ గ్రాండ్గా ప్లాన్ చేయకపోతే నా పేరు అక్షయే కాదు, నీ పేరు ధృతియే కాదు. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? చూడు ధృతి, నేను చేయాల్సింది చేశాను. జ్యోతిష్యాలు జాతకాలు లాంటివి ఏమైనా ఉంటే ఈ 48 days లోపే జరగాలి. చూద్దాం ఏం జరుగుతుందో. నాకు చాలా భయం వేస్తుందిరా. నీ భయాన్ని నేను కట్టిన తాళిని నీ లోపలే దాచుకో. రేపు కలుద్దాం. గుడ్ నైట్. లేదు సార్, మా అమ్మ ఎప్పుడు ఈ టైం వరకు బయట లేదు. మీరే ఎలాగైనా మా అమ్మాయి ఎక్కడుందో సార్, కంప్లైంట్ ఇవ్వద్దు, అమ్మాయి ఇంటికి వచ్చేసింది. సారీ సార్. ఇప్పుడా ఎక్కడికి వెళ్ళావు? టైం చూసావా? నీ ఫోన్ కలవడం లేదు, ఎంత కంగారు పడ్డా తెలుసా? వాడితో బయటికి వెళ్ళావా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వాడితో తిరుగుతున్నావు అంటే నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు మాత్రం అర్థం కావటం లేదు. ఏదో ఒక దారుణం జరిగితే తప్ప నీకు తెలిసి వచ్చేలా లేదు. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వాటిలో తిరుగుతున్నావు అంటే నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు మాత్రం అర్థం కావడం లేదు. ఏదో ఒక దారుణం జరిగితే తప్ప నీకు తెలిసి వచ్చేలా లేదు. చెప్తూనే ఉన్నావు బయటకు వద్దురా వర్షం పడుతుంది అని. ముందు న్యూస్ రిపోర్టర్గా చేసేదానివని నాకేం తెలుసు. ఇప్పుడు చూడు, ఇంటికి వెళ్ళేదాకా చలికి చచ్చిపోవాలి. నేను పక్కనుంటే నీకు చెల్లేంటే? ఓవర్ యాక్షన్ చేయకు, ముందుకెళ్ళి డ్రైవ్ చేయి. ఏంట్రా నవ్వుతున్నావు? అంటే డ్రైవ్ చేయడానికే వెనక్కి వచ్చాను. ఎంత గలీజ్గా తయారయ్యావో. ఎవరి వల్లది? నేనా? మరి నువ్వు కాదా? నేనేం చేశానురా? వేరే అమ్మాయి జోలికి వెళ్లకుండా కట్టిపడేసి ఇప్పుడు ఏం చేశానని అడుగుతున్నావా? అందుకని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావో నేను అదే అనుకుంటున్నాను. నేనేమనుకోవట్లేదే. సరే, అనుకునేలా చేస్తాను. పెళ్లి చేసుకుంటాం కదా. ఏం టైమింగే నీది? ఇదేనా ఇప్పుడు ఇంపార్టెంట్? చెప్పరా. ఏంటే? మనం పెళ్లి చేసుకుంటాం కదా. అలా అడుగుతావేంటే? మనం పుట్టుకతోనే భార్య భర్తనం కదా. మనం విడిపోం కదా. 23 సంవత్సరాల నుంచి ఎవరైనా విడదీయగలిగారా? ఏదైనా జరిగి మనం విడిపోవాల్సి వస్తే? ఏంటే నువ్వు జరగని వాటి కోసం ఆలోచించి బాధపడతావేంటే? ఏమోరా, మొన్న నా ఫ్రెండ్ శాంతి అదే చెప్పింది. వాడు ఎక్కువ రోజుల నుంచి నీతోనే ఉంటున్నాడు, బోర్ కొట్టేసి ఉంటావు, ఖచ్చితంగా ఇంకో దాన్ని చూసుకుంటాడని. అబ్బాయిలు సిన్సియర్గా కమిటెడ్గా ఉండరు అని. అందుకే. వసే, ఏంటి పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? నువ్వు లేకుండా నేను ఉండగలనా? మరి పెళ్ళి చేసుకుంటానే బాబు. ఇంకా సినిమాటిక్ రేంజ్లో చెప్పనా? మన ఇద్దరు పెళ్ళికి ఎవరు అడ్డొచ్చినా, ఆఖరికి ఆ పైన దేవుడు అడ్డొచ్చినా నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకోవడం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను రెడీగా ఉంటాను. ఏంటి కొత్త పెళ్ళి కొడుక మళ్ళీ ఈ రూమ్కి వచ్చావు? ఇంకెక్కడికి వెళ్ళాలి? కొత్తగా పెళ్ళైంది కదా, అమ్మాయిని తీసుకుని వేరే కాపురం పెడతావేమో అనుకున్నాం. అంత లేదులే, దానికి ఇంకా టైం ఉంది. భయ్యా నాకు డౌట్, ఏమనుకోవుగా? ఫిక్స్ అయ్యావుగా, అడుగు. పంతులు మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దు అన్నాడు కదా, మరి రిస్క్ ఎందుకు? లైఫ్ లాంగ్ లివింగ్లో ఉంటే ఏ టెన్షన్ ఉండదు కదా భయ్యా. గుడ్ క్వశ్చన్. నీ బుర్రలో అంత గుజ్జుందని నాకు తెలీదు. థ్యాంక్ యూ. మా ఇద్దరు డ్రీమ్ ఏంటో తెలుసా? మా షష్ఠి పూర్తి కల్లా మా పిల్లలు, మా మనవలు, మా మనవరాలు అందరూ కలిసి మా లైఫ్ టైం లవ్ స్టోరీని ఒక అచీవ్మెంట్లా సెలబ్రేట్ చేసుకోవాలి. అలా జరగాలి అంటే మా పెళ్ళి అవ్వాలి. అబ్బో, దేవుడు చాలా ఇంటెలిజెంట్ రా. ఎవడికి ఏ డ్రీమ్ ఉంటుందో దానికి తగ్గట్టే ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు.
మీరు పెళ్లి చేసుకోకుండా పిల్లలు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయొచ్చు కదా. ఆగులు పీకుతున్నావు కదా, పీక్కో. ఏదో సలహాలు ఇస్తున్నాడు. మామా ఈడు అసలు రెస్పెక్టే ఇవ్వట్లేదు రోజు రోజుకి. మొన్న వెంటపడి కొట్టింది మర్చిపోయావేంటి? లేదు వద్దులు, ఇప్పుడు దాని గురించి ఎందుకు. నీకు పెళ్ళైన వేళ విశేషంలో ఈరోజు మన రూమ్లో బిర్యానీ చేస్తున్నాం. దాని కరివేపాకు ఎందుకు? అదేంటి, బిర్యానీలో కరివేపాకు వేయరా? కరివేపాకు వేస్తే బిర్యానీ గోమగమలు ఆడిపోద్ది. నాకు వద్దులే, మీరే తినండి. సర్లే, ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకు, నువ్వు రాసుకుంటావా? నేను చేయాల్సినవన్నీ చేశారా, మిగతాదంతా ఆ దేవుడి మీద భారం వేశాను. నాకు తెలియకుండా దొంగతనంగా సిగరెట్లు తాగే నువ్వు పొద్దున్నే లేచి చీర కట్టుకొని పూజ చేసి హారతి ఇవ్వడం, ఇది కూడా తెలుసన్నమాట. సారీ, నీలో సడన్గా మార్పు చూసి కొంచెం భయం వేసింది. నా కూతురు ఎప్పుడు చల్లగా ఉండేలా దీవించు తండ్రి. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? కొంపతీసి ఇక్కడ కాపురం పెట్టేస్తావా ఏంటి? అంటే మేము ఇప్పుడు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. అంటే బ్యాచులర్ రూమ్ కదా, ఇలానే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడికి వచ్చావంటే? గుడికి వెళ్దాం. అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చుగా. మౌంట్ ఓహో, నాకేం కాకూడదనేగా. నువ్వు ఎప్పటికీ మారవే. ఇప్పుడు తీసుకెళ్ళి నాతో పూజ చేయిస్తావా? నేను రాను. నాతో మాట్లాడనని చెప్పి ఆ తెల్లగారితో పక్కన వేసుకుని తిరిగావు, నేను హట్ అయ్యాను. ఓహో, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఏది వదిలిపెట్టను, అన్ని యాంగిల్స్ ట్రై చేస్తాను. యాక్టింగ్ గురించే కదా బ్రో? నువ్వు దేని గురించి అనుకున్నావు? నేను దాని గురించి. నువ్వు మౌన రథమేనా లేకపోతే చెవులు కూడా పనిచేయకుండా ఏదైనా రథం చేస్తున్నావా? ఇప్పుడే చెప్పాను కదా రానని. నేను చార్మినార్ వెళ్తున్నా, టీ తాగాలని ఉంది. టీ తాగడానికి చార్మినార్ దాకా ఎందుకు బ్రో? పక్క గల్లీలో టీ షాప్ ఉంది. నేను టీ తాగడానికి థాయిలాండ్ అయినా వెళ్తా. డూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? నో యువర్ ఆనర్. రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఓయ్, ఎక్కడికి? రావాలంటే రావచ్చు అన్నాడుగా. కొత్తగా పెళ్ళైన మొగుడు పిల్లలకి ఆషాఢ మాసం లాగా నువ్వెందుకురా, లోపలికి పదా. సరే. ఈ సమస్యకు వేరే పరిష్కారమేం లేదా గురుగారు? వాళ్ళిద్దరినీ విడదీయలేకపోతున్నాం. ఇది సినిమా కాదమ్మా, సర్వాంతర్యామి సృష్టించిన శాసనం. ఇందులో పరిహారం లేదు. అలా అంటారేంటి స్వామి? మేం ముందు నుండైనా మీ దగ్గరికే వస్తున్నాం. మళ్ళీ ఒకసారి చూసి చెప్పండి. మళ్ళీ మళ్ళీ చూస్తే మారిపోవడానికి ఇది మనిషి మనసు కాదమ్మా, జాతకం. దీనిని ఎవరూ మార్చలేరు. మీకు మా బాధ అర్థం కావట్లేదు గురుగారు. వాళ్ళు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి మాది. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే వేరే సిద్ధాంతిని కలవండి, అంతేగాని నన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టకండి. అలా అనకండి గురుగారు. నాకెందుకో మీరనుకున్న ఆ కీడి ఇప్పటికే మొదలైందనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నారు గురుగారు? మీ నోటికి మంచి మాటలు రావా? మీరేదో మంచి చెప్తారు కదా అని మీ దగ్గరికి వస్తే మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీ దగ్గరికి రావడం నా బుద్ధి తక్కువ. వీళ్ల మంచి కోసం చెప్తే వీళ్ళు నన్నే అంటున్నారు. కలికాలం. ఇది సినిమా కాదమ్మా, సర్వాంతర్యామి సృష్టించిన శాసనం. ఇందులో పరిహారం లేదు. నాకెందుకో మీరు అనుకున్న ఆ కీడి ఇప్పటికే మొదలైందనిపిస్తుంది. దీనిని ఎవరూ మార్చలేరు. ఈ టైంలో గుడి అటు తిరుగు. నువ్వు అమ్మను కూడా పిలిచావా? తాళ్ళ లోపల వేసుకో. మీకెంత చెప్పినా అర్థం కాదా? ఎందుకురా ఇలా చేసి మమ్మల్ని బాధ పెడతారు? ఇదిగో, వాడికేమన్నా అయితే దానికి కారణం నువ్వే. ఆ తర్వాత జీవితాంతం నిన్ను క్షమించని గుర్తుపెట్టుకో. అమ్మా,
తను తీసుకొచ్చింది నేను, నన్ను అనాలి కానీ తన్నంటావేంటి? ఏమనాలిరా నిన్ను? ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టు దాన్ని ఎంబడేసుకొని తిరుగుతున్నావు. నా బాధ నీకు అర్థం కాదా? అలా కాదు మా, నేను ముందు చెప్పేది విను. ఏం చెప్పొద్దు. ఆయనేమో నీకు ప్రాణహాని ఉందని చెప్పాడు, నువ్వేమో నీ మాట వినమంటున్నావు. నా మాట మాత్రం ఎవ్వరూ వినరు. ఇప్పుడు ఈ పందులు కానీ కలవకపోతే కొంపలేమో మునిగిపోతాయా? ఈ నోటి నుంచి ఒక్క మంచి మాట రాదు. నోటి మీద మచ్చలతో పుట్టలేదు, తామరేసుకుని పుట్టాడు. ఛే, ఇలాంటి వాళ్ళు ఎలా పుడతారో ఏంటో. ఆయన వచ్చాడని చెప్పొచ్చు కదే. ఓ మౌన రథం కదా. మేము మీకోసం రాలేదు, గుడి కోసం వచ్చాం. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించలేను, కానీ నీ పేరు మీద మృత్యుంజయ హోమం చేస్తాను. మిగతాది పైవాడిదయ్యా. ధృతి నాకేం కాదే. ఆయన ఎప్పుడు అంతే, జనాలను భయపెట్టించడానికే పుట్టాడు. అబ్బా పట్టించుకోకే. ధృతి ఏడవకే, నేను ఏదైనా చేశాను అనుకుంటారు. ధృతి ప్లీజ్. ధృతి